హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జాకిర్ హుసేన్. ఎస్, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 65 సినిమాలు పైరసీ చేసి లక్షల్లో సంపాదించారంట. సో ఏంటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. పైరసీ అంటే మనకి ఎక్కువగా మూవీ రూల్స్ ఇవన్నీ గుర్తొస్తుంటాయి కదా. అయితే ఈ పైరసీ చేసిన అతను దొరికినట్టు తెలుస్తుంది సార్. ఏకంగా 65 సినిమాలు, లక్షల్లో సంపాదన. అసలు ఏం చెప్తారు? యాక్చువల్గా ఆయన పేరు కానీ ఆయన ఫోటో కూడా రిలీజ్ చేయలే, కళ్ళకి గంతలా పెట్టి రిలీజ్ చేశారు. మీరు అన్నట్టు మూవీ రూల్స్, ఐబొమ్మ, తర్వాత ఇంకేదో ఉంది, ఫ్రైడే పోస్టర్ ఏదో సంథింగ్, పేరు గుర్తు రావట్లేదు, అట్లాగే వస్తుంది ఒకటి. అట్లా ఒక 3 సైట్ల వరకు నాకు తెలుసు. మనకు తెలియని సైట్లు చాలా ఉండుంటాయి. సో సైట్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఎలా మెయింటైన్ చేస్తారంటే, ఐపీ అడ్రస్ ఒక దగ్గర ఉంటుంది, సర్వర్ ఇంకో కంట్రీలో ఉంటుంది. వాళ్ళు ఇన్ని ట్రేస్ అవుట్ చేసి దాన్ని బాగా హ్యాకర్స్తో బ్లాక్ చేయించిన ఆ పాత అడ్రస్ ఏదైతే ఉంటుందో, మీకు పాత అడ్రస్ అంటే ఐడియా ఉందో లేదో, పైన www.movierules.co.in.iu అని .esm అని ఏవో రకరకాలుగా ఒకటి బ్లాక్ చేస్తే ఒకటి అలా క్రియేట్ చేస్తూనే ఉంటారు. అసలు ఎంత తెలివితేటలో చూడండి వాళ్ళు. సరే, వాళ్ళు చేసి వాళ్ళు ఏదో చూసుకుంటున్నారు, వాళ్ళకి వచ్చే యాడ్స్ ఇన్కమ్ అవన్నీ. అయితే వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు? మీరు అబ్జర్వ్ చేయండి. సినిమా రిలీజ్ అయిన రోజే మూవీ రూల్స్ కానీ ఐబొమ్మ కానీ ఓపెన్ చేసి చూస్తే మనకి చాలామంది చెప్తుంటారు, పిక్చర్ క్లారిటీ రావట్లేదు, వాయిస్ సరిగ్గా లేదు, డల్గా ఉంది. పైగా అక్కడ చూసేవాళ్ళు కూడా, నేను కొంతమంది ఫోన్లో చూడటం చూశాను. ఏది, మెట్రో స్టేషన్లో వెళ్తున్నప్పుడు ఫోన్లో చూస్తుంటే ఏంటిది ఎప్పుడేమని అనుకుంటే, పక్క నుంచి కేరింతలు, ఆ విజల్స్ కూడా వినిపిస్తుంటాయి. సో అంటే వీళ్ళు థియేటర్లో ఎవడో పెట్టుకొని చేశాడని మనకు అనిపించింది. కొన్నాళ్ళు నేనేమనుకున్నామనంటే, ఆ ఆపరేటర్ రూమ్ ఉంటుంది కదా, ఆపరేటర్ నుంచి ఎవడో వాడికి మనీ ఇచ్చి మేనేజ్ చేసి అక్కడ పెట్టి చూస్తాడేమో అని. కానీ సైడ్ నుంచి ఒకసారి ఫ్రేమ్ సైడ్ నుంచి ఉంటుంది, మధ్యలో ఎవరో నడుస్తూ వెళ్తున్నట్టు అనిపిస్తుంటుంది కొన్ని సినిమాలు. అలాగే ఇద్దరు ఇలా ఏం చూస్తారు బాబు, ఒరిజినల్ ప్రింట్ వస్తే వెళ్ళొచ్చు, ఇట్లా DVD ప్రింట్ లాగా ఏదో ఉంటుంది, ఎందుకబ్బా ఇదేనన్నా కూడా కొంతమంది కక్కుర్తిగా చూసేస్తూ ఉంటారు. సో అలాగే చూడడం వల్ల ఇప్పటికే సినిమా టికెట్ల రేట్లు పెరిగిపోయాయి, ఇంటర్వెల్లో ఉండే స్నాక్స్ కాస్ట్ పెరిగిపోతున్న ఇప్పుడు తరుణంలో సగం మంది ఇంకా దీనికి పడిపోవడం వల్ల ఎంత నష్టం. సో ఎస్పెషల్లీ ఇండియాలో ఉండే పెద్ద ఇండస్ట్రీస్ ఏంటి, బాలీవుడ్, హిందీ. సో ఎలాగో అది దగ్గర 5 నుంచి 10 రాష్ట్రాల వరకు మాట్లాడే భాష ఉంది కాబట్టి హిందీ. నెక్స్ట్ అతిపెద్ద ఇండస్ట్రీ తెలుగు, తర్వాత తమిళ్, ఓకే, కోలీవుడ్ అంటారు, మనది టాలీవుడ్. సో ఇంత పెద్ద ఇండస్ట్రీలకు కూడా మొత్తం ఎక్కడైనా సరే ఎంత చాకచక్యం చూడండి. అతను మరి ఎట్లా చేశాడో, ఎవరిని మేనేజ్ చేశాడో అనేది డౌట్. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే 2 hours వరకు అట్లానే పట్టుకొని అక్కడ ఉంటారు కదా. ఇప్పుడు పక్కనోడు ఎవడని చూస్తాడు, లేదంటే కొన్నిసార్లు ఈ మధ్యన పైరసీ వచ్చాక ఈ ఆపరేటర్ చిన్న క్యాబిన్ ఉంటుంది కదా, క్యాబిన్ నుంచి కూడా అబ్జర్వ్ చేస్తుంటారు, ఎవరు చూస్తున్నారు. ఎందుకంటే లైటింగ్ ఉంటుంది కదా, మా రికార్డ్ అవుతున్నప్పుడు ఆ లైటింగ్ కనిపిస్తుంది కదా. సో లైటింగ్ అన్ని బట్టి కూడా తెలుసుకోవచ్చు. ఎవరూ తెలుసుకోలేదు, ఎవరు పట్టుకోలేదంటే మేబీ అక్కడ ఇంకెవరికోనో వాడు మేనేజ్ చేస్తున్నాడు, లేదా లాస్ట్ సీట్ ఏదో పెట్టి అక్కడ కూడా ఎవరినైనా మేనేజ్ చేస్తున్నాడు. ఇట్లాగా ఒక్కొక్క సినిమా తక్కువగా 40 నుంచి ₹1,00,000 వరకు అమ్మాడంట. 40,000 నుంచి ₹1,00,000 ఒక సినిమా. అలాగే ఈ మధ్యకాలంలో సంవత్సరానికి ఎన్ని సినిమాలు రిలీజ్ అయి ఉంటాయి చూడండి కదా. అంటే తను లక్షల్లో సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీకి ఆయన పట్టుకున్నాక టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్ కలిపి సుమారుగా 3,500 కోట్ల నష్టంగా ఒక అంచనా వేస్తున్నారు. అంతే కదా. వీడు ఇన్ని అమ్ముకుంటుంటే ఇప్పుడు మనకు కూడా తెలిసేవి, ప్రింట్ సరిగ్గా ఉండదు, ఏదో ఉండదు. సో ఆ ప్రింట్ సరిగ్గా ఉండనిది అది కూడా చూసేసే కక్కుర్తి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాటిని క్యాష్ చేసుకోవాలని పెద్దగా డిమాండ్ లేకుండా చూసేవాళ్ళకి ఏముంటుంది, ఏముందిరా 40,000 50,000 ఏముందా, పెద్ద మూవీ రూల్స్ ఓడో లేకపోతే ఐబొమ్మోడో ఎవడో ఇచ్చుకుంటాడులే అని అనుకుంటారు. కానీ ఈ మా అసోసియేషన్ విష్ణు గారు వాళ్ళు వచ్చిన తర్వాత చాలామంది పిచ్చి చేష్టలు చేసే వాళ్ళకి, ఇట్లాంటి పైరసీ చేసే వాళ్ళకి ఎక్కడికక్కడ కోడా జలిపించారు, కంప్లైంట్ ఇచ్చారు, హైలీ పెర్ఫార్మ్డ్ హ్యాకర్స్తో వాళ్ళు బ్లాక్ చేపించారు, అన్నీ అవుతున్నాయి. కానీ మళ్ళీ కొత్తది పుట్టుకొస్తుంది. ఏదో తెలుగులో సామెత ఉందండి, 100,000 ఉపాయాలకి అనంతకోటి దరిద్రాలని. ఎంతగా కొత్తగా టెక్నాలజీ ఉపయోగించి ఆలోచిస్తున్నా దానికి తగ్గట్టుగా
ఒక కాంట్రవర్సీగా ఒక టెక్నాలజీ డెవలప్ అయిపోతూ ఉంటుంది. సార్ ఇప్పుడైతే ఈ పర్సన్ ని పోలీసులు అంటే ఏమన్నా కేసులు కానీ వేయటం కానీ కేసు లేకుంటే ఆ డబ్బులకి వేస్తారండి. ఏమన్నా పెట్టడం గానీ? వేస్తారు. వేసిన తర్వాత ఒక కోర్టులో బాబు ఇది చేయడం నేరం అని నీకు తెలుసా తెలీదా, తెలిసి కూడా ఎందుకు చేసావు, ఏదో చెప్తాడు, ఎన్నో Normal. ఏళ్ళు శిక్ష వేస్తారు లోపలికి. శిక్ష ఈలో పడుతుంది. సంపాదించుకున్నాడుగా. ఉహుం. జనాలు అలాగే ఆలోచిస్తున్నారు. ఏముంది మహా అయితే శిక్ష వేస్తారు, సరే 7 ఏళ్ళ 10 ఏళ్ళ, ఈలో వాళ్ళ ఫ్యామిలీని హ్యాపీగా ఉంటారుగా, లేదా సంపాదించి బయటకు వచ్చాక హ్యాపీగా ఉంటారు కదా. అప్పుడు వచ్చి ఏం చేస్తున్నాడు, కొత్తగా ఇంకోటి స్టార్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే నాకు తెలిసిన ఒక సెక్టార్లో ఒకప్పుడు ఈ వాట్సాప్ కాలు ఇవి లేని రోజుల్లో, ఈ జూమ్ కాల్ ఇలాంటివి లేని రోజుల్లో ఓన్లీ త్రూ ఐఎస్డి కాల్ చేయాలంటే అమెరికాకి నాకు తెలిసినంత వరకు నిమిషానికి 15 రూపాయలు ఎంతో పడేది. ఓకే. అంటే ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్ మాట చెప్పు, ఉహుం. 15 years బ్యాక్ అంత కాస్ట్ అయ్యేది. ఒక నిమిషానికి 15 రూపాయలు, నిమిషానికి 15, 20 రూపాయలు, కంట్రీ బట్టి Yes. 6 రూపాయల నుంచి కూడా ఉండేది. అప్పుడు 15 రూపాయలు అంటేనే ఒక ఎక్కువ కదా, రూపాయలతో చాలా సమానం. ఎక్కువ కదా. Yes. ఉమ్. సో అట్లాంటిది కాల్స్ చేయడానికి ఇబ్బంది పడితే కొంతమంది కాల్ రౌటింగ్ అనే సిస్టమ్ ద్వారా ఉమ్. అప్పటికి కూడా ఐపీ బేస్డ్ కాల్స్ ద్వారా వాడు బయట 15 కాకుండా నాకు 5 రూపాయలు నువ్వు కాల్స్ మాట్లాడుకో అని ఇచ్చేవారు. ఉమ్. కొంతమంది ఇళ్లలోనే సెటప్ పెట్టుకునేవాళ్ళు. Yes. అటువంటి వాళ్ళు ఏం చేశారు, ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు సిఐడి వాళ్ళు ఘాటు పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తే ఉమ్. వాడు కోర్టులో తప్పు అయిపోయిందండి తెలియదు అంతే, అరెస్ట్ అయ్యాడా, ఎంతో ఫైన్ కట్టాడా, లేదా 3 నెలల్లో 6 నెలల్లో సంవత్సరం జైల్లో ఉన్నాడా, మళ్ళీ బయటకు వచ్చాడా, ఇంకో ధర మకా మార్చడం, అక్కడ మళ్ళీ స్టార్ట్ చేసేవాడు. ఉమ్. ఈ వాట్సాప్ కాల్ వచ్చాక అవి తగ్గిపోయాయి. సో ఇది కూడా అలాంటిదే. వాడు అసలు నిజంగా ఎంతోమందికి మేనేజ్ చేయకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు పట్టుకున్నాడు అనుకుందాం, చేతులు పేయకుండా, లేదా స్టాండ్ పెట్టే పట్టుకున్నాడు అనుకుందాం, లేదా ఒక పాకెట్కే స్టాండ్ సెట్ చేసుకున్నాడే అనుకుందాం, ఎవరో ఒకరు చూస్తారుగా Yes. ఎట్లా మేనేజ్ చేశాడు. పోనీ బ్యాగ్ తీసుకుని వెళ్తే ఒకప్పుడు రోజుల్లో కాదు కదా, బ్యాగ్ చెక్ చేసేవారు, మొత్తం చెక్ చేస్తారు. చెక్ చేసే పంపిస్తున్నారు కదా. ఉమ్. స్నాక్స్ లాంటివే తీసుకెళ్ళట్లేదు, చిన్నపిల్లలకి బిస్కెట్స్ తీసుకెళ్తాను లేదండి లోపల కొనుక్కోవాలని చెప్తున్నారే. Yes. మరి ఎట్లా అది అంటే అక్కడ వాళ్ళకు కూడా మేనేజ్ చేస్తున్నాడేమో అని నా అభిప్రాయం. ఉమ్. బట్ దొరికిన ఇతను ఒక్కడే, మిగతా పెద్ద నెట్వర్కే ఉంటుంది, ఒక్కడితో సాధ్యం కాదు కదా. Yes. ఒక ఇండస్ట్రీయా, ఉమ్. ఇప్పుడు ప్రింట్ సేమ్, ఇప్పుడు ఏమి చేస్తున్నారు, పాన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చిన తర్వాత, ఇండియన్ సినిమా కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఒకటే సినిమా, ఉమ్. దానికి తెలుగులో తెలుగు వెర్షను, తమిళ్ డైలాగ్స్, హిందీలో హిందీ డైలాగ్స్ పెట్టేస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా సేమ్. ఉమ్. సో అన్నిటికీ కూడా భాషని కూడా ఎలాగ తెచ్చి క్యాప్చర్ చేస్తున్నాడు Yes. ఆ సినిమాని. ఇప్పుడు ఏదో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కన్నప్ప సినిమా ఉందనుకోండి, కన్నప్ప తెలుగు, కన్నప్ప తమిళ్, కన్నప్ప హిందీ, ఎట్లా Yes. అంటే దొరికిన ఈయన ఒక్కడే కానీ దీని వెనక పెద్ద నెట్వర్కే ఉంది. ఉమ్. ఇప్పుడు ఆ మూవీ రూల్స్ ఉన్నారు, మూవీ రూల్స్ ఎవరిది ఏంటి, వాడిని బ్లాక్ చేయొచ్చు కదా ముందు, కొన్నాడు దొరకట్లేదు. ఉమ్. వాడు ఐపీ ఒక దగ్గర, సర్వర్ ఒక దగ్గర, ఏ దేశం నుంచి మేనేజ్ చేస్తున్నాడో, రిమోట్ చేస్తున్నాడో కూడా తెలియట్లేదు. ఉమ్. అంటే అంత టెక్నాలజీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏ ద్వారా కూడా ఏవేవి కడుక్కోవచ్చు, ఏవే అప్గ్రేడ్ చేయొచ్చు కూడా తెలుసుకోగలుగుతున్నారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ చాట్ జీపీటీ ద్వారా కొన్ని రకాల రోగాలకి, కొన్ని రకాల ఎంతవరకు వెనకబడిన టెక్నాలజీకి కొంచెం ముందస్తు అయితే అవ్వచ్చు, కానీ దాంట్లో కొంత చెడు కూడా ఉంది. మంచికి ఉపయోగిస్తున్నారు, చెడుకు ఉపయోగిస్తున్నారు కదా. ఉమ్. ఏదైనా మంచికి ఉపయోగిస్తే పర్వాలేదు, బట్ చెడుకు ఉపయోగిస్తారు ఎందుకు, అల్టిమేట్గా మనీ కోసం. ఉమ్. ఇవాళ ఆయన ఒక్కొక్క సినిమా, చిన్న సినిమా అయితే 40,000 అంట, పెద్ద సినిమా అయితే ₹1,00,000 అంట. ఉమ్. ఆడక్కడికి అమ్మేస్తున్నాడు, అక్కడ పని అయిపోతుంది, అబ్బా. మెల్లగా వాళ్ళు అప్లోడ్ చేసేస్తున్నారు. అది కూడా ఎలా అమ్ముతున్నాడంట, ఫోన్లోనో మంచి రెజల్యూషన్, ఐఫోన్ ఉందండి, ఉమ్. ఐఫోన్లో ఎంత మంచి రెజల్యూషన్ వస్తుంది, Yes. దాని తగ్గట్టుగా వివోలు, OnePlus ఫోన్లు పిక్చర్ క్లారిటీ సూపర్గా ఉంటుంది. నిజంగా ఇప్పుడు మనం మన ఛానల్స్ రికార్డ్ చేస్తున్న కెనాను, నికాను, Yes. ఇలాంటి ఫోన్లు కన్నా, పానాసోనిక్ అట్లాంటి కెమెరాల కన్నా ఫోన్లోనే ఫుల్ మెగాపిక్సెల్ వచ్చేస్తున్నాయి కదా. Yes, sir. 64 మెగాపిక్సెల్ అంటున్నారు, 100 మెగాపిక్సెల్ అంటున్నారు. ఉమ్. అంత పిక్సెల్ ఫోన్తో తీసేస్తున్నారు. తీసి టెలిగ్రామ్ అనే దీని ద్వారా టెలిగ్రామ్లో అన్లిమిటెడ్ అప్లోడ్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు ఫైల్ కదా. సో Yes. అంత టెక్నాలజీ వాడుకొని చేయడం, ఇన్ని రోజులుగా వీరు వెతుకుతూ జల్లెడ పడితే ఎట్టకేలకు దొరికాడు. Yes. ఇప్పుడు ఆయన ఒక్కడేనా, ఉమ్. ఆయన ఒక్కడైతే సాధ్యం కాదు, వెనక పెద్ద టీమే వెనక ఉండి ఎవరో ఉంటుంది, ఉంటారు. లేకుండా ఎక్కడ సాధ్యం అండి. Yes. ఐపీ ఒక దగ్గర, సర్వర్ ఒక దగ్గర, వీడు అప్లోడ్ చేసింది ఒక దగ్గర, వాళ్ళు తీసుకున్నది ఒక దగ్గర, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం కూడా వచ్చేస్తున్నాయిగా పైరసీలు. Yes. ఈ 3 ఇండస్ట్రీలకి అంచనా 3,500 కోట్లు. ఉమ్. మరి మిగతా ఇండస్ట్రీ మిగతా ఇండస్ట్రీ
నష్టం అంటే అంత జరిగిందంట. మరి చూద్దాం, మీరు అన్నట్టు వాడిని పట్టుకొని ఎటువంటి పనిష్మెంట్ ఇస్తారో ఏంటో, మళ్ళీ బయటకు వస్తే ఇంకెంత కొత్త టెక్నాలజీ వాడి ఇంకా పైరసీ చేస్తాడో చూడాలి. అదొకటైతే పాపం ఎన్ని రోజులు పైరసీ ద్వారా ఎంజాయ్ చేసిన వాళ్ళకి బ్యాన్ పడిందనే చెప్పుకోవాలి. చెక్ పెట్టినట్టే. Yes. అవును అవును. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్.